50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. జపాన్లో అనుసరించేటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఆసక్తికరంగా ఉంది. జపాన్ స్కూల్ ఎడ్యుకేషన్ చీ, టోకు, టాయ్ అని ఇవన్నీ జపనీస్ వర్డ్స్. మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నామో లేదో నాకు కూడా తెలియదు, కానీ ఓవరాల్గా వీటి మీనింగ్స్ చెప్తాను. ఆ జపనీస్ వర్డ్స్ కన్నా ముఖ్యం చీ, టోకు, టాయ్ అనే అప్రోచ్ పైన ఈ స్కూల్ ఎడ్యుకేషను ఆధారపడి ఉంటుందని. చీ అంటే అర్థం ఏంటి అంటే, ఇంగ్లీష్లో కనుక మనం రాసుకుంటే CHI అని అంటాం. అందుకే నేను ఇంగ్లీష్ దృష్టిలో పెట్టుకొని ప్రొనౌన్స్ చేస్తున్నాను. జపనీస్ ప్రొనౌన్సియేషన్లో కాస్తంత మార్పు ఉంటే ఉండవచ్చు. నాకు జపనీస్ భాష రాదు కనుక, మీలో కూడా చాలామంది రాకపోవచ్చు కనుక గొడవ లేదు. సో ఈ చీ అంటే టు నో, తెలుసుకోవడం. సో ఈ తెలుసుకోవడం అనేది అకాడమిక్ ఎబిలిటీస్ పైన కేంద్రీకరిస్తారు. సో ఇది ఎక్కడైనా అవసరం ఎడ్యుకేషన్కు. అల్టిమేట్గా మనము నైపుణ్యాన్ని పెంచుకోకపోతే, విజ్ఞానాన్ని తెచ్చుకోలేకపోతే, పరిశోధన సామర్థ్యాన్ని పెంచుకోకపోతే విద్యకు అర్థం లేదు. అందువల్ల అకాడమిక్ ఎబిలిటీస్ టు నో, చీ. సో అందుకే మీరు గమనించండి, ఈవెన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అని, పీసా అని ప్రపంచవ్యాప్తంగా అకాడమిక్ ఎబిలిటీస్, పిల్లల ఉన్నటువంటి అకాడమిక్ ఎబిలిటీస్ను ఎవాల్యుయేట్ చేస్తారు. ఇందులో మన ర్యాంక్ చాలా వెనక్కు, కానీ జపాన్ టాప్లో ఉంటుంది. అంటే అకాడమిక్ వాల్యూస్లో, అకాడమిక్ స్టాండర్డ్స్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాదు. సో జపనీస్ స్కూల్ ఎడ్యుకేషన్కు బేసిస్లో మొదటిది చీ, టు నో, నేర్చుకోవడం పైన కేంద్రీకరణ. వీటిని ఎడ్యుకేషన్ స్టడీస్లో కాగ్నిటివ్ స్కిల్స్ అంటారు, అంటే నేర్చుకోవడం. సో కాగ్నిటివ్నే కాకుండా నాన్ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే విషయాలను విషయ పరిజ్ఞానమే కాకుండా సమస్యలను పరిష్కరించుకోవడం, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఎలా అభివృద్ధి కావడం, సమాజం పట్ల బాధ్యతతో పాటు తన చుట్టూ ఉన్న జన సమూహాల పట్ల బాధ్యతతో పాటు వ్యక్తిగతంగా, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, ఇలాంటివి అన్నీ ఈ చీ, టోకు, టాయ్ అప్రోచ్లో కీలకమైనది. చీ అనేది టు నో అయితే, టోకు TOKU. ఈ టోకు అంటే సెన్సిటివిటీ. అంటే టోకు అనేది ఒక వర్చ్యూస్, విలువలు, ఏ రకమైన విలువలు నేర్పాలి. అలాగే టాయ్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, అంటే శారీరక, మానసిక ఆరోగ్యం. సో ఇందులో ఈ చీ, టోకు, టాయ్ అప్రోచ్లో చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకటి, వాళ్ళు నేర్పేది ఏంటంటే రెస్పెక్ట్ ఫర్ లైఫ్ అండ్ లేబర్. సో జీవితాలకు విలువ ఇవ్వండి, శ్రమకు విలువ ఇవ్వండి. మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. మనకు ఆశ్చర్యం అయితే, జపాన్ స్కూళ్ళలో 1వ తరగతి చదివే బిడ్డ తన స్కూల్ గదుల్ని తానే ఊడ్చుకోవడము, వాష్రూమ్స్ను క్లీన్ చేసుకోవడము, చెట్లకు నీళ్లు పోయడము, లంచ్ వడ్డించడము, ఇలాంటి పనులు పిల్లలే చేస్తారు. మన దగ్గర అలా పిల్లలతో కనుక చేయించితే తల్లిదండ్రులు వచ్చేస్తారు వెంటనే ధర్నాకు. సో వెంటనే ప్రైవేట్ స్కూల్ అయితే మా బిడ్డని ఇక్కడికి వెళ్ళి తీసేస్తాం, మా బిడ్డ మా ఇంట్లోనే చేయడు, ఇక్కడ చేస్తారా అంటాడు. అందుకే చాలామంది ఇళ్ళలో పిల్లలు పనిచేయడం మానేశారు. తల్లిదండ్రులే పిల్లలకు పనిచేసి పెట్టాలి తప్ప పిల్లలు ఇంటికి పనిచేయడం అనేది మానేశారు. అందువల్ల ఆ శ్రమ పట్ల గౌరవాన్ని కనుక నేర్పగలిగితే, సో ఇదొక ప్రధానమైన అంశం. సో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ లేబర్, ఈ టోకులో ముఖ్యమైనది ఏంటంటే ఈ వర్చ్యూస్, విలువలు నేర్పుతారు. ఏంటంటే మైండ్ఫుల్నెస్, అంటే ఒక చైతన్యవంతంగా స్పందించడం ఎలా, అలాగే మీకు సెల్ఫ్ డిసిప్లిన్, వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఎలా పాటించడం, కోఆపరేటివ్ ఎబిలిటీస్, సహకార స్ఫూర్తితో, సామూహిక స్ఫూర్తితో, టీమ్ స్పిరిట్తో ఎలా పనిచేయడం. అందుకే జపనీస్ బిజినెస్ సక్సెస్లో, జపనీస్ ఎకనామిక్ సక్సెస్లో కూడా మనకి టీమ్ స్పిరిట్ కనబడుతుంది. అందుకే వారు ప్రమాదం తర్వాత కూడా అద్భుతంగా మేల్కొన్నారు. 1964లోనే ఒలింపిక్స్ నిర్వహించారు. మీకు 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధానికి బలైనటువంటి దేశం 1964కి వచ్చే వరకు ఒలింపిక్స్ నిర్వహించింది. సునామీలు, భూకంపాలు, ఎన్ని రకాల ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకొని ఆ దేశం నిలబడగలుగుతుంది.
సో అందువల్ల స్కూళ్ళలో మీకు చిన్నప్పటి నుంచి ఈ విలువలు నేర్పుతారు, అంటే రెస్పెక్ట్ ఫర్ లేబర్. అలాగే మీకు ఇక్కడ నేర్పే దాంట్లో ఇంకో ఆసక్తికరమైనది ఏంటంటే తోటి వారిని ఎలా గౌరవించాలి, ఇతరుల పట్ల ఏ రకంగా కరుణ దయా చూపాలి, వ్యక్తిగత ప్రవర్తనలో కూడా. మీకు ఉదాహరణకు ఒక స్కూల్ పిల్లవాడు కనుక రోడ్ క్రాస్ చేస్తున్నాడు అనుకోండి, రోడ్ క్రాసింగ్ దగ్గర తనకు దారి ఇవ్వటానికి ఒక వెహికల్ ఆగితే రోడ్ క్రాస్ చేశాక ఒకసారి ఆ డ్రైవర్కు తల వంచి నమస్కరించి ముందుకెళ్తాడు. సో ఆ రకమైన విలువలు సంస్కారాన్ని కూడా స్కూల్ నుంచి నేర్పుతారు. తర్వాత అప్రిషియేటింగ్ ద బ్యూటీ అండ్ నేచర్, అంటే ఎలా ప్రకృతిని అప్రిషియేట్ చేయడం ఎలా, అందాన్ని అప్రిషియేట్ చేయడం ఎలా అని. ఇప్పుడు సమ్మర్ ప్రాజెక్ట్స్ మన దగ్గర సమ్మర్ ప్రాజెక్ట్ అంటే అమీర్పేటలో జిరాక్స్ మిషన్ సెంటర్లో దొరుకుతుంది ప్రాజెక్ట్ రిపోర్ట్లు. కానీ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే చిన్నపిల్లలు అంటే మన దగ్గర ఎక్స్కర్షన్లు తీసుకెళ్తుంటారు గోవాకు. నాకు నిజంగా అర్థం కాదు, గోవాకు తీసుకెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తే అది ఎక్స్కర్షన్ అంటారు. నేను చాలా స్కూళ్ళలో ఉపన్యాసాలు చెప్పాను, మీరు ఎక్స్కర్షన్ అంటే గోవాకు పోవడమే కాదయ్యా, ఒక ఆదివాసీలు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి ఆదివాసీలు చూపెట్టండి. సమ్మర్ ప్రాజెక్టులో ఏంటి అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక ఇన్సెక్ట్ బుక్ అని ఉంటుంది. ఆ బుక్లో వాళ్ళు ప్రకృతిలో గమనించిన అన్నీ రాయాలి. సో దే హ్యావ్ టు నోట్ డౌన్. వాళ్ళు ఏదైనా ప్రకృతిలో వింత గమనించారనుకోండి, ఉదాహరణకు మిడతల దండు చూశారనుకోండి, అది రాయాలి. సో వాళ్ళు ప్రకృతిలో అబ్జర్వేషన్, వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే అద్భుతమైన విజ్ఞానం వస్తుంది. మీరు ఒక స్పైడర్ కట్టుకున్నటువంటి మీరు స్పైడర్ కట్టుకున్నటువంటి నెట్ చూడండి, ఒక సివిల్ ఇంజనీరింగ్ మనకు గుర్తొస్తుంది. అసలు ఎలా అంతస్తుల భవనాలు కట్టుకోవాలో అర్థమవుతుంది. సో అందువల్ల ప్రకృతిని కనుక జాగ్రత్తగా గమనిస్తే మనిషి అనేక రకాల విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అందువల్ల పిల్లలలో పరిశీలనా శక్తి, అబ్జర్వేషన్ నేర్పడం కొరకు వాళ్ళని బయటికి తీసుకెళ్ళి పిల్లలు వాళ్ళు చూసిన దాన్ని రాసుకునేటువంటి పని చేస్తారు. తర్వాత స్కూల్ అనేది ఒక సమాజంగా భావిస్తారు. స్కూల్లో షుడ్ బి ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. మన దగ్గర సొసైటీకి స్కూల్కు డిస్కనెక్ట్ అయిపోయింది. సో స్కూల్కు సొసైటీకి పూర్తిగా డిస్కనెక్ట్ అయింది. మీరు వర్షం పడుతుంటే మనం తలుపులు మూసేది, కిటికీలు మూయండ్రా అని తిడతారు. సో తలుపులు కిటికీలు మూసి పిల్లలు లోపల ఉంచుతారు. కానీ ఎన్ని స్కూళ్ళలో వర్షం పడుతుంటే మీరు తలుపులు తెరవండి, కిటికీలు తెరవండి, మేఘాలను గమనించండి, వర్షాన్ని చూడండి, కారిడార్లో వచ్చి నిలబడి ఎంజాయ్ చేయండి అని ఎన్ని స్కూళ్ళలో చెప్తారు మీరు ఆలోచించండి. వెంటనే లోపలికి పోరా అని చెప్తారు. కానీ అక్కడ ప్రకృతిని ప్రేమించడమే కాదు, ప్రకృతిని పరిశీలించడం అనేది స్కూల్ పాఠశాల కాల నుంచే నేర్పడం మొదలు పెడతారు. దాంతోపాటు కమ్యూనిటీతో లింక్ చేస్తారు. అంటే పిల్లల్ని చుట్టూ ఉన్నటువంటి గ్రామానికో పక్కన ఉన్నటువంటి పట్టణానికో పంపించి ఆ గ్రామంలోనూ ఆ పట్టణంలోనూ ఆ జనజీవితంలో ఉన్న సమస్యలు వాళ్ళు అధ్యయనం చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్. అక్కడ పొల్యూషన్ ఉందా, ఆడ వ్యర్థ పదార్థాల నిర్వహణ బాగాలేదా, వేస్ట్ మేనేజ్మెంటు, సో వాళ్ళకి ఇంకేదైనా ఆరోగ్యపరమైన వ్యాధులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ను ప్రత్యక్షంగా స్టడీ చేయడము, వాటికి పరిష్కారాలు కూడా వీళ్ళు ఆలోచించాల్సి ఉంటాయి. అంటే కేవలం ప్రాబ్లం తెలుసుకోవడమే కాదు. ఇప్పుడు మా బట్టే కాలంలో పరిశుభ్రంగా ఉండడం అని పాఠం ఉంటుంది. మనము రోజు పరిశుభ్రంగా ఉండవాలను, రోజు బట్టలు మంచిగా ఉతుక్కోవాలను అని మురికి లేకుండా చూసుకోవాలని బట్టి పడతాయి. అది మురికి లేకుండా చూసుకుంటారా, ఇంకా కొత్త మురికి ఆడవుతుంది. కానీ పిల్లల్ని సమాజంలోకి పంపించి సమాజంలో ఉన్నటువంటి సమస్యని గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించేటువంటి సృజనాత్మకత, ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీస్ అంటారు. మన దగ్గర ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అయిపోయిన టైంలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి నేర్పుతుంటాం. కానీ స్కూల్ పిల్లలప్పటి నుంచి వాళ్ళు ఏ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు, ఓ వాటర్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు, దీనికి ఏం చేయాలి, పరిష్కారం వాళ్ళే ఆలోచించాలి. లేదు ఇంకా రోడ్లు సరిగా లేవు, నీళ్ళు ఎక్కడ పడదాకా నిలిచిపోతున్నాయి, దానికి ఏం పరిష్కారం వెతకాలి, దోమలు బాగా ముసురుకుంటున్నాయి, ఏం పరిష్కారం వెతకాలి. సో కమ్యూనిటీతో కనెక్ట్ చేస్తారు పిల్లల్ని. సో కనెక్ట్ చేసి కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్కు పిల్లల్నే పరిష్కారాలు వెతికేలా చేస్తారు. తర్వాత వాళ్ళలో ఎబిలిటీస్ పెంచడానికి ఓ లైబ్రరీ నిర్వహించడము, కొన్ని ఈవెంట్స్ నిర్వహించడము. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని స్కూళ్ళలో మంచి స్కూళ్ళలో జరుపుతుంటారు. సో ఈవెంట్స్ నిర్వహించడమే కాకుండా నిర్వహించిన తర్వాత
ఇందులో మనం ఏం పొరపాటు చేశాం, నెక్స్ట్ టైం ఈవెంట్ చేసినప్పుడు ఎంత బాగా చేయాలి. సో ఇది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఎక్కడ పొరపాటు జరిగింది, ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా జరిపే పెద్ద పని కాదు. ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, ఓ బర్త్డే ఫంక్షన్ లేదు ఒక గెట్ టుగెదర్, మీరు ఆ పిల్లలకు బాధ్యత ఇవ్వండి, ఇచ్చి ఆ ఫంక్షన్ అయినాక పిల్లలతో కూర్చొని సమీక్షించండి. మనం ఈ ఫంక్షన్ ఇంకా ఎంత బాగా చేయగలిగే వాళ్ళం, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, అని కనుక పిల్లలతో కనుక అధ్యయనం చేయించగలిగితే దే విల్ కమ్అట్ విత్ వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. అంటే అందువల్ల జపనీస్ ఎడ్యుకేషన్లో ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అంటే ఇవాళ చేసిన తప్పును రేపు చేయకూడదు. వాళ్ళు ఒక ఎర్త్కేక్ వచ్చిన తర్వాత ప్రతి ఎర్త్కేక్ తర్వాత రోడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ మార్చేస్తారు. అంటే నెక్స్ట్ టైం కనుక ఇదే స్థాయిలో భూకంపం వస్తే రోడ్డుకి ఏమీ కాదు, ఇక ఆ రకంగా రోడ్ స్టాండర్డ్స్నే మార్చిపడేస్తారు. సో మళ్ళీ ప్రతిసారి ఇంప్రూవ్ చేస్తారు. సో అందుకని ఈ స్కూళ్ళలో వాలంటరిజం, ఒకరోజు నేషనల్ వాలంటీర్స్ డే నడుపుతారు. ఆ రోజు మొత్తం వాలంటరీ యాక్టివిటీ చేస్తారు. అందువల్ల ఇలా విపత్తులు ఎదుర్కొన్నప్పుడు ప్రపంచం పైన ఆధారపడకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతారు. సో ఇలాంటి అనేకమైన సృజనాత్మక అంశాలు, ఆఖరికి టీమ్ బిల్డింగ్ నేర్పుతారు. ఇప్పుడు ఒక టీంకో టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ అందరూ కలిసి చేయాలని ఆదేశిస్తారు. ఒక్కరో ఇద్దరు చేయడం కాదు, ఎవరైనా ఆ టాస్క్ చేయడంలో వెనుకబడితే వాళ్ళని కలుపుకొని ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారు. టాస్క్ కంప్లీట్ చేసినాక ఆ టీం తరఫున హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ కాకుండా చేయలేకపోయినటువంటి వెనుకబడినటువంటి విద్యార్థితో చెప్పిస్తారు, మేము ఈ టాస్క్ చేస్తామని. అందువల్ల ఎక్స్క్లూజన్ కారు పిల్లలు ఇంక్లూజన్ అవుతారు. ఇప్పుడు మన దగ్గర చాలా సందర్భాల్లో టీచర్లు చేసే మిస్టేక్ ఏంటంటే క్లాస్లో మోస్ట్ ఇంటెలిజెంట్నే ఆదరిస్తారు, మోస్ట్ ఇంటెలిజెంట్నే నర్చర్ చేస్తారు, వాళ్ళతోనే పనులు చేస్తారు. కానీ పని చేయలేని బిడ్డల్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళను కూడా మోటివేట్ చేసేటువంటి పని చేయరు. సో ఇది జపనీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న చీ టోకు టాయ్ మోడల్.